హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ శుభోదయం. ఇవాళ నేను మన ప్రధానమంత్రి కుసుమ యోజన వ్యవసాయదారులకి ఎలాగ ఉపయోగపడుతుంది అన్నది మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ప్రధానమంత్రి కుసుమ యోజన కింద వ్యవసాయదారులకి వారి పంట పొలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక 25 కిలోవాట్ యూనిట్ని వాళ్ళు స్థాపించుకోవచ్చు. ఈ 25 కిలోవాట్ యూనిట్ స్థాపించాలంటే మొదటిగా చేయవలసింది ఏంటంటే, రైతుకి పండే భూమి అయినా సరే, పండని భూమి అయినా సరే అరెకరం ఉండాలి. దాంట్లో ఇద్దరు పేర్లు ఉంటే, అంటే పాస్బుక్లో ఇద్దరు పేర్లు ఉంటే మంచిది. ఎందుకంటే ఒక్కొక్కరి పేరు మీద 30 నుంచి 40% వరకు సబ్సిడీ ఉంటుంది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ మీద. అంటే సోలార్ ప్యానల్స్ సెటప్ చేయడానికి అయ్యే ఖర్చు 25 కిలోవాట్కి సుమారు 20 లక్షలు అవుతుంది. సో ఒక్కొక్కరి పేరు మీద దాంట్లో 30 నుంచి 40% వరకు సబ్సిడీ రూపంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇద్దరు పేర్లు ఎందుకంటే ఒక్కొక్కరికి 30 నుంచి 40% కాబట్టి ఇద్దరికి అయితే 60 నుంచి 80% వరకు వారికి సబ్సిడీ దొరికే అవకాశం ఉంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం దాదాపు 20 లక్షలు అవుతుంది. నేను ఈ 20 లక్షల్లో జిఎస్టీ యాడ్ చేయలేదు. యాడ్ చేయకుండా బేసిక్ ప్రైస్ 20 లక్షలు అవుతుంది. ఈ 20 లక్షల్లో మొత్తం మెటీరియల్సే కాకుండా ఇన్స్టలేషన్, కమిషనింగ్, టెస్టింగ్, హ్యాండింగ్ ఓవర్, అంటే మనం అక్కడ ఈ సోలార్ ప్యానల్స్కి కావాల్సిన స్ట్రక్చర్ని క్రియేట్ చేసి, సోలార్ ప్యానల్స్ని నిల్వ చేసి దాని మీద కనెక్షన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి అవన్నీ సవ్యంగా పనిచేస్తున్నాయా లేదా అనేది మనము చూసి వాటిని ఆ వ్యవసాయదారునికి అప్పగించడం అవుతుంది. సో ఈ సోలార్ పవర్ జనరేటింగ్ యూనిట్ మనము ఎలక్ట్రిసిటీ బోర్డ్ గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం. సో ఈ గ్రిడ్కి కనెక్ట్ చేయటం ద్వారా మనకి, అంటే వ్యవసాయదారునికి నెలకి 15 నుంచి 20 వేల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యవసాయదారుడు ఆ పవర్ని జనరేట్ చేసి దానిని గవర్నమెంట్ వారికి అమ్ముతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వారికి అమ్ముతారు. సో ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కొక్క విధంగా రేట్లు ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణలో ఇంచుమించు 4 రూపాయల వరకు ఒక యూనిట్ అమ్ముతున్నారని నాకు తెలిసింది. తర్వాత మన సోలార్ ప్యానల్స్ మనము ఇక్కడ హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మనకి వేరే వాటికి కూడా తేడా చెప్తాను. మన సోలార్ ప్యానల్స్ 8 నుంచి 11 యూనిట్లు 1 కిలోవాట్కి ఒక రోజుకి ఉత్పత్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్లో ఉన్న ఏ సోలార్ ప్యానల్స్ అయినా సరే 3 నుంచి 5 యూనిట్లు లేదా 5 యూనిట్ల నుంచి 7 యూనిట్లు మ్యాక్సిమం వరకు ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మన సోలార్ ప్యానల్ ఉపయోగించినంత మాత్రాన నెలసరి కాకుండా సంవత్సర ఆదాయం కూడా రైతుకి బాగా మిగులుతుంది. రేట్ పరంగా మనము మిగతా వారితోటి చాలా కాంపిటీటివ్గా ఉన్నాం. అంటే ఇదే 25 కిలోవాట్ని మేము మార్కెట్లో సర్వే చేయగా వారు 22 లక్షల నుంచి 25 లక్షల వరకు అమ్ముతున్నారని మాకు తెలిసింది. సో ఈ 22, 25 లక్షలు అలాగా వేరియేషన్ జిఎస్టీ కాదు, జిఎస్టీని దాంట్లో కలపలేదు. సో ఈ సమాచారం మీకు అందిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక నాతోటి మీరు మాట్లాడవచ్చు. మీరు వాట్సాప్ ఈ నెంబర్కి 93984 72594 మళ్ళీ
వివరిస్తున్నాను. నా నెంబరు 9398472594. దీనికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను నాకు సమయం ఉన్నప్పుడు మళ్ళీ మీతోటి నేను ఫోన్ చేసి మాట్లాడతాను. వాట్సాప్ మెసేజ్లో మీ వివరాలు కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం మనం.